పిల్లల్ని కూడా కనాలి, మరియు సంపాదన కూడా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి. ఆరాధన కోసం సమయం తీస్తూ, ఉపవాసం కోసం సమయం తీస్తూ, నమాజుల కోసం, ఖురాన్ కోసం, ఉపవాసం కోసం, ఆరాధన కోసం సమయం తీస్తూ ఈ యొక్క బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించాలి. ఇది మానవ యొక్క జీవితం అని. మరి సన్యాసత్వం సరైనది కాదు, మరి ఇవన్నీ కూడా అనుభవిస్తూ ఆరాధనకి సమయాన్ని తీయాలి అని మరియు ఇక్కడ చెప్పడం జరిగింది. ఖురాన్లో 57వ అధ్యాయం 27వ వాక్యం, జ్ఞానం ఉన్నవారికి అల్లా ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తాడు అని 58వ సూరా 11వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంటే మనం ఇస్లాంలో కల్మా చదవాలి, కల్మా చదివాము అని అంటే దాంతోపాటు మనం జ్ఞానం కూడా సంపాదించాలి. ఉదాహరణకి లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరు కారు, అల్లానే దేవుడు అని చెప్తున్నాం, మనం సాక్ష్యం ఇస్తూ ఉన్నాం అని చెప్తున్నాం. లా ఇలాహ ఇల్లల్లా అంటే అసలు అల్లా అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయనే ఎందుకు అల్లా, ఆయననే ఎందుకు ఆరాధించాలి, ఆయన ఆరాధిస్తే ఏంటి, ఆరాధించకపోతే అంటే ఏంటి, మరి అల్లానే ఎందుకు ఆరాధించాలి, అసలు అల్లా అని అంటే దేవుడని, అరబ్బీ భాషలో అల్లా అని అంటే దేవుడు, తెలుగులో దేవుడు అర్థం, ఇంగ్లీష్లో గాడు, లాడు, భగవంతుడు, లేదా ఇలా రకరకాల భాషల్లో రకరకాల పేర్లు అంటారు. దేవుడు అనే పదాన్ని అరబ్బీలో అల్లా అంటారు. మరి దేవుణ్ణే ఎందుకు, సృష్టికర్తనే దేవుడు అంటారు, దేవుడిని సృష్టికర్త అంటారు, అరబ్బీలో అల్లా అంటారు. మరి సృష్టికర్తనే ఎందుకు ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని ఎందుకు ఆరాధించకూడదు, ఆయన సృష్టించిన వాటిని ఎందుకు ఆరాధించకూడదు, ఆయన మానవులని, జిన్నులని, అగ్నిని, నీళ్ళని, నక్షత్రాలని, సూర్యుడిని, చంద్రుణ్ణి, రాళ్ళు, రప్పలు, కొండలు, పర్వతాలు, ఆ కొండలు పర్వతాలలో అనేక రకాల ఖనిజ సంపద, ఇనుము, బంగారం, వజ్రాలు, అనేక రకాల లవణాలు, అనేక రకాల కెమికల్స్, అనేక రకాల చెట్లలో అనేక రకాల విలువైనవి, ఇలా మళ్ళీ వాటి నుంచి మనం తయారు చేసినవి, ఇలా అనేకం ఉన్నాయి. మరి వీటన్నిటిని కాకుండా, వీటిల్లో ఉన్న వాటిని కాకుండా కేవలం సృష్టికర్త అయినటువంటి ఆ దేవుణ్ణి మాత్రమే ఎందుకు ఆరాధించాలి? అందుకే ఇలా మనం అల్లా అని అంటే దేవుడని అసలు ఎవరిని అంటున్నాం, సృష్టికర్త అని అసలు ఎవరిని అంటున్నాం, ఆయన్ని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధిస్తే ఆయన దగ్గర ఆరాధన స్వీకరించబడుతుంది? మరి అసలు ప్రవక్తలు ఎందుకు వచ్చారు, ప్రవక్తలని ఎందుకు ఎన్నుకున్నాడు అల్లా? మానవుల్లో నుంచే ఎందుకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు? ఎందుకు దైవదూతలను పంపించలేదు? దైవదూతలను ఎందుకు ప్రవక్తలుగా పంపించలేదు? లేదా ఆ యొక్క ప్రవక్తలను ఎందుకు పైనుంచి పంపించలేదు? మానవుల్లో నుంచే ఎందుకు ప్రవక్తలను ఎన్నుకున్నాడు? మరియు ఆ ప్రవక్తలని ఆరాధించకూడదు, ప్రవక్తలని బాబాలుగా అనుకోవద్దు, కేవలం అల్లాను మాత్రమే ఆరాధించాలని ఎందుకు అంటున్నారు?